హాయ్ అండి. ఇది ఇప్పుడు నేను బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలో, కొలతలు ఎలా తీసుకోవాలో చెప్తాను ఈజీగా. ఇప్పుడు ఇది మనం కరెక్ట్గా 2 మడతలు వేసుకున్నాం కదా. ఇప్పుడు సింగిల్ మడత ఉంటుంది కదా, 2 మడతలు ఇలా నీట్గా వేసుకోవాలి. నీట్గా వేసుకొని మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆది బ్లౌజ్ కింద ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్కు బట్టి మనం కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, కింద పైన సేమ్ మనము కింద ఖర్చులకి 1/2 ఇంచ్ వదిలేసుకొని మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలాగా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా సేమ్ చూడండి, కరెక్ట్గా ఖర్చుకు బట్టి ఇలాగా ఈ ఖర్చుకు బట్టి ఇలా నీట్గా ఇక్కడికి మార్కింగ్. ఇప్పుడు మనకి నార్మల్గా టేప్ కొలతకి అది 15 ఇంచులు వచ్చింది బ్లౌజు. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. ఇగోండి, ఇక్కడ 15 ఇంచులు అంటే మనకు ఆల్రెడీ 1/2 ఇంచ్ ఎగస్ట్ వచ్చింది. చూసారా, ఇక్కడికి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి షోల్డర్ తీసుకోవాలి. మనకి షోల్డర్ 12 ఇంచులు వచ్చింది, అయితే 6 ఇంచులు తీసుకోవాలి. షోల్డర్ 6 ఇంచులు తీసుకున్నాను నేను. చూడండి, షోల్డర్ 6 ఇంచులు తీసుకున్నప్పుడు మనం కింద చెస్ట్ కాడ కూడా ఆమదం సైజు కూడా మనం 6 ఇంచులు తీసుకోవాలి. ఇలా వచ్చేసి మనకి అడ్డం పొడవు ఏంటంటే, అడ్డం వచ్చేసి మనకి ఇప్పుడు పొడవు 15 ఇంచులు వచ్చింది కదా, మనకి అడ్డం 13 ఇంచులు వచ్చింది. 13 అంటే ఆలోచించండి ఎంత, ఇది 46 సైజు అనమాట. చూడండి, ఇది 46 సైజుకి మనం అంటే చాలా లావు ఉన్న వాళ్ళది. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ వేసిన కదా, దానికి మనకి ఇక్కడ ఇది ఉంది కదా, సేమ్ ఇలా పెట్టుకోవాలి. మనకి ఇలా పెట్టుకొని చూడండి, ఇలా అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనకి ఆ సంక బ్లౌజ్ నుంచి అంటే ఆమదం సైజ్ ఎంత ఉంది, 9.5 ఉంది. చూడండి, కరెక్ట్గా 2 గీతలు 3 గీతలు ఏం లేదు, కరెక్ట్గా 9.5 ఉంది. 9.5 కాడికి మనం మార్కింగ్ వేసుకుందాం ఇక్కడికి. ఇప్పుడు మనకి అక్కడికి కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే చూడండి, మనకి ఈ బ్లౌజ్ అనేది ఉంటుంది కదా, ఈ బ్లౌజు ఇలా నీట్గా మడతేసుకొని ఇలా వేసేసుకోండి. చూడండి, మనకి ఈ బ్లౌజ్ ఇక్కడ మడతేసుకొని ఇలా వేసుకొని ఇలా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడికి అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ 1 ఇంచు తీసుకోవాలి. చూడండి, ఇలా 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు తీసుకొని ఇక్కడ మనకి గల్లు వచ్చేసి మనకి నేను 3 ఇంచులు షోల్డర్ వదిలేస్తున్నా. అంటే మనకి 6 కాబట్టి 3 ఇంచులు ఉంటుంది. కాకపోతే మనకి 1/2 ఇంచు తగ్గించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కింద భాగానికి చూడండి ఇలాగా, ఇప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచు పైన వదిలేసి 1/2 ఇంచు కిందకి వదిలేసి ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు ఇది పెట్టేసుకొని మనకి ఇప్పుడు నేను గల్లా వేరే డిజైన్ పెడతాను, ఆల్రెడీ మీకు ఫోటో పెడతాను. ఆ డిజైన్ అనమాట దీనికి. ఇది ఇలా కట్ చేసుకున్నామా. ఇప్పుడు మనకి ఇక్కడికి మనకి ఖర్చులకు అనమాట, నేను ఇంత ఎగస్ట్ ఉంచినా కదా, ఖర్చులకి మనకి ఇక్కడ మార్కింగ్ అనేది ఇలా రావాలి. చూడండి, ఇక్కడ 3 ఇంచులున్నర మళ్ళీ ఇంట్లో మధ్యలో భాగానికి మార్కింగ్ రావాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కట్ చేసుకుందాం. ఇలాగా నీట్గా మార్కింగ్ ఇలా వేసినాము మనం, అలాగా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, నీట్గా మనకి ఇక్కడ ఎక్కువ కట్ చేసుకోవాలి, ఇక్కడ తగ్గించుకోవాలి మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయింది. ఇలా మనము క్రాస్లో కట్ చేసుకోవాలి కొంచెము. ఓకేనా? ఇప్పుడు మనకు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మనకి దీనికి ఇదే సరిపోతుంది. క్లాత్ హ్యాండ్స్కి సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి హ్యాండ్ ఎంత వచ్చిందో అంత చూసుకుందాం. చూడండి, మనకి హ్యాండ్స్కి ఇక్కడ వదిలేసి ఖర్చుకి ఇక్కడ మనం ఇక్కడికి తీసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా మనకి ఇలా తీసేసుకున్నాం. చూడండి, పట్టుకొని ఇక్కడికి. ఇప్పుడు మనకి ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. ఇక్కడ నేను సరిపోదని అనుకుంటున్నా. చూడండి, మనకి ఇక్కడ ఇంత వస్తే మనకి ఇక్కడ బ్లౌజ్కి సరిపోదు. కాకపోతే చూద్దాం, సెట్ చేసుకోవాలి ఇలా ఒకలాగా. మనకు వాళ్ళు పంపించిన బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు మనము కింద స్ట్రైట్గా ఇది ముందు కట్ చేసేసుకుందాం. నేను హ్యాండ్స్కి వేరే క్లాత్ వేస్తా, వాళ్ళకి వెనకాలకైతే ఇది కట్ చేసేసుకుందాం అనుకుంటున్నా. ఒక్క నిమిషం, నేను చూసుకోవాలి, మనం చెక్ చేసుకోలేము అనుకో, మళ్ళీ అప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ముందే చెక్ చేసుకుంటున్నా. మనకి ఇటు సైడ్ తక్కువ పడుతుంది. ఓకే, ఇప్పుడు మనకి హ్యాండ్ కొలత తీసుకుందాం.
చూడండి 1/2 ఇంచ్ వదిలేస్తే మనం స్ట్రైట్గా కట్ చేసుకునేసరికి ఇక్కడికి వచ్చింది. ఇలాగా నీట్గా ఇలా వేసేసుకోండి. చూడండి మనకి ఇలా వేసుకున్నాక మనకి ఎంత పొడవు వచ్చింది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి 11 ఇంచులు వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ 11 ఇంచులు. అయితే ఇక్కడ మనకి బ్లౌజ్ హ్యాండ్స్ మాత్రం 11 ఇంచులు ఉండదు. చూడండి ఇదిగోండి. ఇప్పుడు మనము ఇక్కడ ఎంత తక్కువ ఉంది 3 ఇంచులు. నేను నార్మల్గా మీకు చూపిస్తాను కదా ఎప్పటికీ 3 ఇంచులు. ఇక్కడ 2 ఇంచుల కాడ ఒక మార్కింగ్ వేసుకోండి. ఈ 2 ఇంచుల కాడ నుంచి కరెక్ట్గా 4 ఇంచెస్ ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్కి ఇలా కలపండి. ఓకేనా. ఇప్పుడు ఈ షోల్డర్ పైన 1 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి. ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఒక్కసారి నీట్గా చూడండి. ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇలా రావాలి మార్కింగ్. అంటే మనకి ఇది ఐబ్రో షేప్లా మనకి కటింగ్ రావాలన్నమాట. కాకపోతే నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటా. ఇప్పుడైతే నార్మల్ కటింగ్గా చేసేసుకుంటాను. ఓకేనా. నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మీరు ఈ ఐబ్రో షేప్ కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు. నేను కట్ చేసేసుకోను. నేను కుట్టేటప్పుడు ఏ హ్యాండ్స్కి బట్టి నేను దానికి బట్టి కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు మనకి వెనకాల భాగం ఇలా వేసేద్దాం. చూడండి ఇలా వేసినాం కదా. మనము ఇటు సైడ్ ఉక్సుల పట్టే సైడ్ వచ్చేసి నేను 3 ఇంచులన్నర వేసేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఇలా కూడా వేసేసుకోవచ్చు. చూడండి మనకి ఉక్సుల పట్టే సైడ్ గల్లు ఉంటుంది కదా. గల్ల నీట్గా ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మనకి గల్లు ఎక్కడికి ఉంది అనేది చూసుకోండి. చూడండి ఇక్కడికి ఉంది వరగల్ల. ఇక్కడ నుండి మనకి ఉక్సుల పట్టికి ఎంత ఇక్కడికి అంటే నేను 1/2 ఇంచ్ ఇక్కడికి. చూడండి అది మనకి ఇలా నీట్గా ఇట్లా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి 2 ఇంచులన్నర ఇలాగా. ఇప్పుడు నేను ఇది హ్యాండ్ ఇక్కడికి వెళ్ళి నీట్గా ఇలా మరుచుకొని మనకి గల్లు వచ్చిన కాడికి నేను ఇలా చేసేసుకుంటున్నాను. చూడండి ఇలాగా మనకు వచ్చింది ఇక్కడికి ఇంత. ఇది ఇప్పుడు ఉక్సుల పట్టి ఓకేనా. కానీ మనకి ఇది కూడా కొలుసుకోవాలి, ఎంత ఉంది అనేది కొలుసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టుకుంటే మనకి ఇక్కడికి వస్తుంది. చూడండి ఇంకా కిందికి ఇక్కడికి. ఇప్పుడు మనం ఇక్కడికైతే మనకి గ్యాప్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను 3 ఇంచులన్నర పెట్టేసుకొని కిందికి ఇలాగ. అంటే మనము చెస్ట్ లూజు బట్టి మనం మార్కింగ్ వేసుకోవాలి అని నేను చెప్తున్నాను అనమాట. చూడండి మనకి ఎప్పుడైనా సరే చెస్ట్ లూజుకు బట్టే మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా. లేదు అంటే ఇలా గీసుకొనైనా మీరు ఇలా అయినా వేసుకోవచ్చు. కానీ నాకు కరెక్ట్గా అనిపించదు కాబట్టి నేను అలా వేసేసుకుంటున్నాను. ఇది ఇలా రౌండ్గా వేసేసుకోండి. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఇది ఉంటుంది కదా, ఈ క్లాత్ అనేది ఇలా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది వెనకాల బ్లౌజ్ ఉంటుంది కదా మనకి. ఈ వెనకాల బ్లౌజ్ మీద పెట్టుకొని మనకి ఆమదం సైజు నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా వేసేసుకున్నాం కదా నీట్గా ఇలాగా. ఇప్పుడు మనకి ఇలాగా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకుంటే మనకి ఇక్కడ మనకి సంఖ భాగం కాడికి అంటే ఆమదం సైజు కాడ మనకి బుగ్గలాగా రాకుండా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ ఎగస్ట్రా క్లాత్ కొంచెం ఇక్కడ కట్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది కటింగ్ అయిపోయింది. మార్కింగ్ వచ్చేసి నేను షార్ట్ వీడియోలో చెప్తా. షార్ట్ వీడియోలో చూడండి. షార్ట్ వీడియో కింద లింక్ కూడా ఇస్తా, అప్పుడు చూసుకోండి. ఓకేనా. బాయ్. మరి అంటే అనుకున్నారా? అవునండి. క్రాస్ పట్టింగ్ ఉంది కదా, క్రాస్ పట్టీలు కూడా కట్ చేసేద్దాం. మనం క్రాస్ పట్టి ఇందులో కట్ చేసేసుకుందాం. క్రాస్ పట్టీకి వచ్చేసి ఉక్సుల పట్టి సైడ్ ఏమో 3 ఇంచులన్నర పొడవు, మనకి 13 కాడికి 2 ఇంచులన్నర ఇలాగా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. క్రాస్ పట్టి సైజు మారుతూ ఉంటుంది. ప్లీజ్ చూసిన వాళ్ళంతా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.